గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మేము అన్నవరం వెళ్తున్నాము. ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మొక్కానమాట. మా ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ సస్పెండ్ అయిపోయింది ఒక రోజు. స్వామి రేపటి కల్లా వచ్చేస్తే నేను నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పేసి మొక్కాం. ఎందుకంటే మాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా వెంటనే ఆ తండ్రికి చెప్పుకోగానే తీరిపోతున్నాయి. సో అందుకే వెంటనే మొక్కితే నెక్స్ట్ డేనే వచ్చేసింది పేజ్ అయితే మాత్రం. బట్ నేనే మాట తప్పేనేమో అనిపించింది. ఆ నెక్స్ట్ డే మాకు ఏటు పడిందని మనం హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది కదా. సో మేము హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు టికెట్స్ గట్ట బుక్ అయిపోయాయి. ఒక వీక్ డేట్ వచ్చేసింది, పీరియడ్ ప్రాబ్లము. సో నాకు అలాగా 10 డేస్ అవ్వలేదు. సో ఈ రోజు ఎలా అయినా చెప్పేసి వెళ్ళాలని ముందుగానే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా ఆగస్ట్ ఫీవర్స్ మా ఇద్దరికి బాగాలేదు, పాపకి కూడా బాగాలేదన్నమాట. తనకి తీసుకువెళ్ళాం, అదంతా జరిగింది. సో అందుకోసమే ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళి ఆ తండ్రి దర్శనం చేసుకొని వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ ఒక 2 షూట్స్ అయితే ఒప్పుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఆరోగ్యాలు బాగోకపోయినా బాగున్నా మనం బతికేది దీని మీద అయినప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు కదా. సో అదే విధంగా నేను ఒప్పుకున్నాను. అంతే కదా నాని, ఇది నా లైఫ్ కదా, కెరీర్. సో మా ఆయనకి జాబ్ ఎలాగో నాకు ఇది ఎలాగనమాట. ఎందుకంటే రూపాయి సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడతామంటే అది మామూలు విషయం అయితే కాదండి. ఆ ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు వదులుకోకూడదు అన్నది నా ఉద్దేశం. సో వెళ్ళి దర్శనం చేసుకుని వైజాగ్ వెళ్ళిపోతాం. పాపకైతే మాత్రం సిరప్స్ వేసాము, ఇప్పుడు బాగానే ఉందన్నమాట. మళ్ళీ మీరు కామెంట్స్ లో తిట్టకండి, మీరు పిల్లల్ని మీరే చెడగొడుతున్నారు, ఇలా తిప్పుతున్నారని. తప్పట్లేదు అనమాట, అవకాశాలు వస్తున్నాయి, వదులుకోలేకపోతున్నాను అంతే, అంతకు మించి ఇంకేం కాదు. వాళ్ళ జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాము. అవును, ఈ మధ్య వైజాగ్ షూట్స్ ఎక్కువయ్యాయి కదా. వీక్లీ వెళ్ళవలసి వస్తుంది షూట్ కోసం. కానీ మా నాన్న అలా ఫీల్ అవ్వలేదు. 20 సంవత్సరాలు కానీ పెంచి మనం ఫీల్ అవుతున్నాంలే. కానీ నాకు ఎక్కడ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి చేతిలో డబ్బులు పెడతాడు. అక్కడ నాకు నచ్చదు. నాన్న నా అవసరానికి వచ్చాను అని అన్నా వెంటనమాట. అక్కడ నాకు అనిపిస్తుంది, అబ్బా ఎందుకురా బాబు వెళ్తున్నాను, మన వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా ఇది కదా, ఖర్చు కదా అని. ఏమనంటే వాళ్ళు ఏంటంటే ఆడపిల్లకి ఇచ్చినంత మాత్రం నేను అయిపోదు అని అంటారు వాళ్ళు. కానీ అలా వెళ్ళిన ప్రతిసారి తీసుకుంటుంటే అదొకలా ఉంది కదా నాన్న. అది వ్లాగ్ కంటిన్యూ చేస్తుంటే చూస్తూ ఉండండి. జ్వరం తగ్గిందిలే చెప్పు. నీకు తగ్గిందా? స్కూల్కి వెళ్ళిపోతావా? ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికి. ఆగస్ట్ 15th కదా, 80వ స్వతంత్ర దినోత్సవం. 80 సంవత్సరాలు అయిపోయిందండి చూడండి స్వతంత్రం వచ్చి. చూడండి చిన్న చిన్న స్కూల్స్ లో ఏవైనా ఆఫీసులో ఇలాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆగస్ట్ 15th ని సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఆయన వెళ్ళడం మిస్ అయిపోయారు అనమాట. అంటే ఇది ఉంది కదా, లేట్ అయింది కొంచెం. వెళ్తుంటే జాంకాయలు కనిపించాయి అనమాట. ఇంకా తీసుకున్నాం 50 రూపాయలు. ఉప్పు కారం పెట్టమంటే పెడుతున్నారు ఆంటీ. ఇంకా అన్నవరం అయితే వచ్చేసామన్నమాట. ఏటమ్మా బొమ్మలు కొనాలా? సరే కొంటాను, ఉండు. ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకొని బొమ్మలు కొంటాను. మనిషికి ఒక్కొక్కటి కొంటాను. ఆర్డర్ పెట్టకూడదు, మరి బుద్ధిగా ఉండాలి. బొమ్మలా కొంటాను. వెళ్తున్నామమ్మా, జేస్కడికి వెళ్తున్నాం. కొండ మీదకి ఎక్కిపోతాం. ఈరోజా? ఓహో, నిన్నటితో అయిపోయింది. అయితే ఈరోజు 15 కదా. ఇంకా వచ్చాము టెంపుల్కి వెళ్తున్నాం నడుచుకొని. కార్ పార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి టెంపుల్కి వచ్చే దూరమే, బట్ నడుచుకొని వెళ్ళిపోవడమే. ఎక్కువ లాగట్లేదు ఈరోజు. మార్నింగ్ ఏం తినలేదు, మధ్యలో జాంకాయలు తిన్నాము ఒక్కొక్కటి. ఈరోజు జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారండి. మరి ఈరోజు ఏంటి స్పెషల్? సాటర్డే వల్ల కదా చెప్పు. ఫుల్ లోడ్ అండి, అసలు మామూలుగా లేరనమాట జనాలు అయితే మాత్రం. ఫస్ట్ టైం నేను ఇప్పుడు 10-15 సార్లు వచ్చి ఉంటాను, కానీ ఎంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఈవినింగ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాము. ఎలాగో 200 రూపీస్ టికెట్స్ తీసుకొని గంట సేపు పట్టింది దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము.
టైం ఎంత అయింది? ఎక్కువ ఉందని 200 టికెట్ తీసుకున్నా. లోపల స్వామివారి దర్శనం బాగా జరిగింది, దగ్గరగా చూసామన్నమాట. నా జుట్టు చూడండి మొత్తం పిచ్చిలా అయిపోయింది. యాక్చువల్గా అంటే ఎక్కువ ఉన్న వల్ల కోసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. పిల్లలు అయితే అల్లరి పెడతారేమో అనుకున్నా కానీ పర్లేదు, బాగానే ఉన్నారు. ఇంకా వెళ్ళిపోతున్నాం. పిల్లలు అయితే నీ బొమ్మ ఏది చూపించు. అది 100 రూపీస్ అంట, ఇది 150, ఇది 120. కీ చైన్ మీద బాగుంది. టైం బాగా తక్కువ రెండు అయిపోయిందమ్మా. ఈవినింగ్ 6 o'clock అండి. నేను టైం ఇచ్చాను షూట్కి వస్తానని. ఇక్కడే 2 అయిపోయింది. ఇంకా తినాలి, బయలుదేరాలి, టైం లేదు. ఫాస్ట్ ఫాస్ట్ షూట్కి మీరు ఇంటి దగ్గర ఉండిపోండి, నేను వెళ్ళి బ్యాంక్ షూట్ చేసుకొని వచ్చేస్తాను. ఓకేనా? ప్రసాదం కూడా కొంచెం తినేసాము. సో ఇప్పుడైతే టైం లేదు మనం తిరగడానికి, ఉండడానికి. ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఫుడ్ తినలేదు నాన్న, ఆకలి వేస్తుంది అనమాట. వెజ్ రెస్టారెంట్కి ఒక దగ్గర ఆపాము. తుని దాటిపోయాము కదా నాన్న. తుని దాటాక ఒక రెస్టారెంట్ లాగా ప్యూర్ వెజ్ అంట. మనకి కూడా అదే కావాలి కదా, ప్యూర్ వెజ్. ఈరోజు ఏదైనా సాటర్డే గుడికి వెళ్ళాం కదా, భూపతిని అమ్మ దీనికి ఇస్తారంట. ఇంకా 5:15కి 5:30కి అనుకుంటా వచ్చాను. పావు గంటలో రెడీ అయ్యానండి. సారీ కట్టుకొని జ్యువెలరీ వేసుకొని చూడండి ఎలా ఉంటుంది. హెల్తీ అమ్మా, నాకు వద్దమ్మా. గుచ్చేస్తుంది సార్, గుచ్చేస్తుంది. ఇది కొన్నానా ప్రమోషన్కి వచ్చింది? నేను కొనలేదు కదా, గుచ్చు ఈ లేసు వల్ల గుచ్చుతుంది. ఇంకా పిల్లలిద్దరిని వదిలేసి ప్రమోషన్ కోసం వెళ్తున్నాం అనమాట. వాళ్ళకి షబాబ్ చాలా అల్లరి పెడుతుంది, నేను వస్తానని. బట్ తనకి హెల్త్ బాగాలేదు కదా, బయటికి తిప్పడం మంచిది కాదని చెప్పేసి వద్దని చెప్పేసి అమ్మ దగ్గర ఉంచేసి నేను మా ఆయన అయితే వెళ్తున్నాం. పిల్లలతో ఇలా ఉంటుంది, అటు వదులుకోలేము ఇటు వదులుకోలేము. బాధ్యతలు, బరువులు, రెస్పాన్సిబిలిటీస్ కాదా? ఎందుకు ఒప్పుకుంటా? రూపాయి వస్తుందంటే మన ఇద్దరి కోసం, మన పిల్లల కోసమే కదా. దాన్ని రెస్పాన్సిబిలిటీ అనరా నాని? చెప్పు. ఇంకా షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. 1 అవర్లో అయిపోయింది. అంటే జర్నీ షూట్ అన్ని 1 అవర్లో అయిపోయాయి. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. ఈరోజు ఒక షూట్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు ఆ షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాను. లంచ్ చేశారు. అంతలోపు ఈ చిట్టి ఫ్యాన్స్ అయితే వచ్చారనమాట. మన వీడియోలు రెగ్యులర్గా చూస్తారంట. ఇష్టం అంట నేనంటే. మీరు చూస్తారా రెగ్యులర్గా? ఇష్టమా నేనంటే? అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. నా కోసం చాక్లెట్ కూడా తీసుకొని ఇచ్చారనమాట. వద్దర్రానంటే వద్దక్క తీసుకోక అని చెప్పేసి ఇచ్చారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా మన వీడియోలు చూస్తున్నారని అంటే. అగో మళ్ళీ పాప అనమాట. మా పాప తెలుసా? తెలీదా? నన్నే చూస్తారా, మా పిల్లల్ని చూడరా? సరే బాయ్ చెప్పేయండి.